హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ సంస్థ నుంచి కొత్తగా మరొక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు కూడా ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 27,500 రూపాయల వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ జాబ్ హోల్డర్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్షలో కనుక మీకు మంచి మార్కులు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఆల్రెడీ ఇదే సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఈ సంస్థ నుంచి మనకి సౌతర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 2 అనేటువంటి సెకండ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మనకి ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్ అనేది ఈ నెల 9వ తేదీ నుంచి మొదలు కావడం జరిగింది. ఇదే నెల 29వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించిన రిటన్ టెస్ట్ వచ్చేసి ఆగస్టు 22వ తేదీన ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. బ్రాకెట్లో 22 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 22 అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్ అనమాట ఆ డేట్. సో ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా అదే డేట్న ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించినటువంటి మిగిలినటువంటి డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాము. పీజీసీఎల్ నుంచి సౌతర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 2కి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాయ్గర్ పుగలార్ హెచ్విడిసి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ సౌతర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 2 అనేది మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి కర్ణాటకలో ఉందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్కి సంబంధించి ఈ పోస్టులను విడుదల చేశారు. లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు డిప్లొమాలో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఓన్లీ డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 35 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 16 యూఆర్ క్యాండిడేట్స్కి, 3 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఓబీసీ నాన్ క్రీమిలేయర్కి సంబంధించినటువంటి వారికి 9, ఎస్సీ క్యాండిడేట్స్కి 6, ఎస్టీస్కి 1, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 2, ఎక్స్ సర్వీస్మెన్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. పిహెచ్సి కేటగిరీలో ఓహెచ్, ఓఎల్ అలాగే హెచ్హెచ్ కేటగిరీకి సంబంధించినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమాలో ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసినటువంటి వారు మాత్రమే, 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ చేసినటువంటి వారు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 70% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి డిప్లొమాలో. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి పాస్ మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అయితే బీటెక్, ఎంఈ, ఎంటెక్ లాంటి కోర్సులు చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఓన్లీ డిప్లొమా చేసినటువంటి వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్లో ఈ పర్టికులర్ డిసిప్లిన్స్లో డిప్లొమా చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 18 నుంచి 27 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 18 నుంచి 32 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ లిమిట్ అనేది ఇన్క్లూడింగ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్లో మనకి పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి ఉంటుంది. పార్ట్ 1లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 120 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా పార్ట్ 2లో మనకి 50 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 50 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి అడగడం జరుగుతుందని ఇక్కడైతే టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాఫ్స్, చార్ట్స్, టేబుల్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా 1 మార్క్ని క్యారీ చేస్తుంది. రాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అట్లీస్ట్ పార్ట్ 1, పార్ట్ 2లో కలిపి 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. ఇంకా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి అట్లీస్ట్ 25% ఆఫ్ మార్క్స్ అనేవి బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో రావాలని చెప్పేసి మెన్షన్ చేశారంటే సపరేట్గా కలిపి, ఓకే, సపరేట్గా 30%, 25% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. టోటల్గా కలిపైతే మినిమం 30% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి సౌతర్న్ రీజియన్కి సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టమ్ 2 నుంచి పవర్ గ్రిడ్ నుంచి వచ్చింది కాబట్టి
చెన్నై ఇచ్చారు, అలాగే బెంగళూరు ఇచ్చారు, మధురై ఇచ్చారు, కొచ్చిన్ ఇచ్చారు. సో ఈ 4 ఏరియాస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మనకి ఆంధ్ర తెలంగాణ వరకు చెన్నై కానీ బెంగళూరు కానీ రావడం జరుగుతుంది. మనకి లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకి ఢిల్లీ కూడా ఇవ్వడం జరిగింది. జైపూర్, ఢిల్లీ, ఈ పర్టికులర్ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకి సౌతర్న్ రీజియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మనకి సౌతర్న్ రీజియన్లో ఉన్నటువంటి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది 1 ఇయర్. ఈ 1 ఇయర్లో మీకు 27,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 35,000 ప్లస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని మీకు జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 4 కింద మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. 2,50,000 రూపాయలు దీనికి సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 1,25,000 రూపీస్ సర్వీస్ బాండ్ కింద, అగ్రిమెంట్ బాండ్ కింద మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే 300 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు దీనికి సంబంధించి ఈ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ powergrid.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి కెరియర్స్ సెక్షన్ అని ఉంటుంది. అందులోనికి వెళ్ళినట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉంటుంది. అందులోనికి వెళ్తే ఓపెనింగ్స్ అని ఉంటుంది. అందులో రీజనల్ ఓపెనింగ్స్ అని ఉంటుంది. అందులో సౌతర్న్ రీజియన్ 2 అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే. ఓకే, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.